హాయ్ అండి. ఎల్లిపాయలని కాల్చి చూడండి మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్‌లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలా కర్పూరం బిళ్ళలు ఒక 3 తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా ఏసేసుకొని మనకి దోమలు ఇంట్లో కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు గానీ, దోమలు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ఒక చోట పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి కానీ, స్మెల్‌కి కానీ రాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. వాచి పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి పడిపోతూ ఉంటుంది కదండీ! అలా పడిపోకుండా మనకి గ్రిప్పింగ్‌గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక క్లిప్‌ని ఇలాగా కొంచెం పెట్టేసి మనం వాచి పెట్టుకున్నాం అనుకోండి గ్రిప్పింగ్ కింద ఉంటుంది. జారిపోకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఎల్లిపాయలు ఒలవ అంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఈ రైస్ కుక్కర్‌లో కొంచెం అయితే ఎల్లిపాయలని ఇలా ఒలిచేసుకొని దానిలో పెట్టేసుకొని ఇలా పొయ్యి మీద హీట్ చేసేసుకొని ఎల్లిపాయలని ఎన్ని కేజీల ఎల్లిపాయలని ఒలుచుకోవచ్చు. సో యూజ్ అవుతుందని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.